ఒక చిన్న కథ. నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసించి సంపూర్ణంగా విశ్రాంతి అవసరం, మంచం నుండి కదలడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. పరమాచార్య స్వామివారి దర్శనానికి హిందీ పంతులైన మా నాన్నగారిని రమ్మంటున్నారు అని. అవును, అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనసు సిద్ధమైంది కానీ వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తర్వాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హిందీ పండితుడు ఉండాలని మహాస్వామి వారు అనుకొని ఉంటారు. నాన్నగారు వెళ్లాల్సిందే. 4-5 రోజులుగా నాన్న అన్నం గంజి తప్ప ఏమీ తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. ఆ సేవకుని సహాయంతో మహాస్వామి వారి వద్దకు వెళ్ళారు. నాన్నని కూర్చోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలా మంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు. పత్రాలను చదివి పంపారు. ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అలా 2 గంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తానే, స్వామివారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు, ఇక్కడకు వచ్చి ప్రయోజనమేమిటి అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి ఆశ్రమవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు. వెంటనే అతను, హిందీ పండితునికి ఆరోగ్యం బాగోలేదు, చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారని చెప్పాడు. మరో నిమిషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూదిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చేయడానికి రాగా, అవసరం లేదు, నేను నడవగలను అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టంగా ఎక్కి కూర్చున్నారు. ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, నాకు ఆకలేస్తుంది, చాలా ఆకలేస్తుంది, ఏమి చేశారు ఇంట్లో అని అడిగారు. డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారని అన్నాము. డాక్టర్ చెప్పని నాకు భోజనం పెట్టండి అన్నారు. నాన్న ఆ రోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయంత్రం నాన్నని పరీక్షించడానికి డాక్టర్ వచ్చారు. అసలు జ్వరం లేదు, నేను ఇచ్చినది కాక ఇంకేం ఔషధం తీసుకున్నారని అడిగారు డాక్టర్. మీరిచ్చినదే తీసుకున్నాను అన్నారు నాన్న. లేదు లేదు, మీరేదో వేరే చేశారు అన్నాడు డాక్టర్. అప్పుడు నాన్నగారు తాను శ్రీమఠానికి వెళ్ళడం, దాదాపు 2 గంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం, మొత్తం జరిగిందంతా డాక్టర్కు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ, అది సంగతి, నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని? నేను సరిగ్గానే ఊహించాను. 2 గంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీ మీద పడి మొత్తం మీ అనారోగ్యానికి పాలదొల్లింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగు చేయదు కాబట్టి స్వామి వైద్యాన్ని కృపా కటాక్ష వీక్షణల ద్వారా మీ మీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారని చెప్పారు. ఏమి కరుణ, ఎంతటి కరుణా సముద్రాలు! మహాస్వామి వారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులందరము చెయ్యెత్తి వేల నమస్కారాలు చేశాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.